భూమి పైన శరత్చంద్ర మండిపడుతూ నా భార్యను గురువుగా ఆరాధిస్తూ ఉంటే నువ్వు ఎంతో మంచిదానివని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా దొంగతనం చేస్తావా? నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, లేదంకుల్, నేను ఈ దొంగతనం చేయలేదు అని భూమి అంటూ ఉంటుంది. అబద్ధాలు ఆడకు. నువ్వు దొంగతనం చేయకపోతే ఆ నెక్లెస్ నీ బ్యాగ్లోకి ఎలా వస్తుంది అని చెప్పి శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడుకో, ఇప్పుడే నా ఇంటి నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడు జీవితంలో నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి శరత్చంద్ర భూమి మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రీ శరత్చంద్రకు అడ్డుపడి, ఆగు మామయ్య, ఆ దొంగతనం భూమి చేయలేదు అని అంటూ ఉంటే, తన బ్యాగ్లో నుండి నెక్లెస్ బయటపడిన తర్వాత కూడా తను దొంగతనం చేయలేదని అంటావేంట్రా అని చెప్పి మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. భూమి దొంగతనం చేయలేదు. అసలు ఆ దొంగతనం చేసింది ఎవరంటే అపూర్వ అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, రే చెర్రీ, ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి సీరియస్గా అరుస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజం మామయ్య అని చెర్రీ అంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మొత్తానికి చెర్రీ అయితే భూమిని సేవ్ చేస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.